నమస్కారం అండి. మనం ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రాసిన మాతృదేవోభవ అనే కథను విందామా? ఏమండి, ఇంకా అలా కూర్చున్నారేమిటి? మీ పెట్టి ఎప్పుడు సర్దుకుంటారు? రేపే కదా మనని ప్రతాప్ దింపేది. మళ్ళీ అబ్బాయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అక్కర్లేని సామాన్లు అనుకుని బయటపడేస్తే అయ్యో ఇది తెచ్చుకోవడం మర్చిపోయాను, అది మర్చిపోయానని బాధపడతారు. మీ బట్టలైతే నాకు తెలుసు, మిగిలిన సామాన్ల గురించి నాకేం తెలుసు అంటున్న అలివేణి వైపు వెర్రివాడిలా చూశాడు అయోధ్యరామయ్య. అతనికి తెలుసు, కొడుకు ప్రతాపు, కోడలు సునీత, మనవడు అంగద్ని తీసుకుని త్వరలో అమెరికాకి వెళ్ళిపోతున్నారు. పెద్ద కొడుకు ప్రవీణు భార్యాబిడ్డలతో 2 ఏళ్ల క్రితమే గల్ఫ్కు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రిటైర్ అయిన అయోధ్యరామయ్య భార్య రెండో కొడుకు దగ్గర ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రతాపు రాత్రి 8 దాటితే గాని ఇంటికి వచ్చేవాడు కాదు. అయోధ్యరామయ్య బయట నుంచి సరుకులు తేవడం, పిల్లాడిని స్కూల్లో దింపడం తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటే అలివేణి ఇంట్లో పని వంట పని చూసుకునేది. కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో భార్యాభర్తలిద్దరికీ తీరిక లేని పని ఉండేది. ఎంత పని చేస్తున్నా సాయంకాలం అయ్యేసరికి మనవడితో కాలక్షేపం వల్ల అలసటని మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. అలాంటిది నెల్లాళ్ల క్రితం ప్రతాప్ వాళ్ళ గుండెల్లో బండరాయి పడేలాంటి కబురు చెప్పాడు. తాము యుఎస్కి వెళ్తున్నట్లు చెప్పినప్పటి నుంచి వృద్ధ దంపతులిద్దరూ అన్యమనస్కంగానే ఉన్నారు. మేమెక్కడుండాలిరా మీరు వెళ్ళిపోతే అని కొడుకుని అడిగినప్పుడు, అదే నాన్న కనుక్కుంటున్నాను, మంచి ఓల్డేజ్ హోమ్ కోసం చూస్తున్నాను అన్నాడంతే. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉండే ఓ హోమ్ గురించి చెప్పి తమని అక్కడ చేర్పిస్తున్నట్లు చెప్పగానే అలివేణి మాట ఎలాగున్నా అయోధ్యరామయ్యకి మాత్రం గుండెలు గుభేలుమన్నాయి. ఇన్నేళ్ళు స్వతంత్రంగా బతికిన తను భార్య ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎలా ఉండగలరు? ఎంతైనా నా అన్న వాళ్ళ మధ్య ఉన్నట్టు ఉంటుందా? సొంత వాళ్ళను వదులుకుని దిక్కు మొక్కు లేని వాళ్ళలా ఎలా బతకాలి అన్న ఆలోచన మనసుని పట్టి పీడిస్తుంటే భార్య వెర్రిదానిలా తనవి నావి సామాన్లు తీసి పెట్టెల్లో సర్దుతోంది. ఆమె కడుపులో ఏముందో, బాధో కాలానికి సర్దుకుపోవడము అర్థం కావడం లేదు. అయోధ్యరామయ్య కొడుకు కోడలు ఏదో పనుందంటూ ఎంబసీకి వెళ్ళారు. ఓ పక్క చెమటలు తుడుచుకుంటూ పెట్టెలు సర్దుతున్న అలివేణి వైపు చూస్తూ అలివేణి అని పిలిచాడు అయోధ్యరామయ్య. ఏమిటండి అంటూ వచ్చిన భార్యని ఇలా కూర్చో అన్నట్లు చేత్తో సంజ్ఞ చేశాడు. మల్లో దోపిన చీర చెంగు తీసి సర్దుకుని భర్త పక్కనే కూర్చుంది అలివేణి. అలివేణి, మన చివరి దశ ఇలా ఉంటుందని ఊహించావా అన్నదానికి వెర్రిదానిలా చూసింది అలివేణి. 18వ ఏట మా ఇంటికి వచ్చావు. అత్త మామ ఆడబిడ్డలు మరుదుల మధ్య పెద్ద కోడలిగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నావు. నాకు 2 కొడుకుల్ని ఇచ్చావు. సిజేరియన్ అంటే భయపడే రోజుల్లో ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కన్నావు. ఆ పిల్లలిద్దరినీ ఎంతో అపురూపంగా పెంచావు. ఒకడిని డాక్టర్ని చేశాము, రెండోవాడిని ఇంజనీర్ని చేశాము. వేలకు వేలు మన దేశంలోనే గడించుకుంటున్నారు. వాళ్ళకు వస్తున్న డబ్బుతో హాయిగా గడిచిపోతోంది కదా అంటున్న మాటలకు అడ్డొచ్చి, ఏమండి చూడండి, రోజులు మారాయండి. మనం మన వాళ్ళందరి మధ్య ఉండేవాళ్ళం. పురుళ్ళకి, పండగలకి, సెలవులకి మన వాళ్ళంతా ఇంటికి వచ్చేవారు. వాళ్ళంతా ఇంట్లో తిరుగుతూ సరదాగా కబుర్లు చెప్తుంటే ఎప్పుడూ పని ఎక్కువైంది అనిపించేది కాదండి. వాళ్ళందరికీ చేయవలసింది పెట్టవలసింది పెట్టి మన బాధ్యతలను తీర్చుకున్నాం. అప్పుడు కాలం అలా ఉండేది. రాను రాను కాలం మారింది. పెద్దవాళ్ళు కన్నంతమందిని మనం కనలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ధరలు పెరిగాయి, వాళ్ళ ఖర్చులు పెరిగాయి, వాళ్ళకి తీరుబళ్ళు తగ్గాయి. మనం మన పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా చేయవలసి వస్తోంది. వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. బయట చాకరీ చేసొస్తుంది కోడలు.
అందుకే నేను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా నా శక్తి కొద్దీ చేసి పెడుతున్నాను. అది మన బాధ్యతగా అనుకుందామండి అంటున్న భార్య వైపు చూస్తూ, బాధ్యత? ఎంతకాలం ఈ బాధ్యతలు? సరే, మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు మన చివరి దశలో వాళ్ళ బాధ్యతలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇంత స్వార్థపరులైతే ఎలా అంటున్న భర్తని మధ్యలోనే ఆపి, చూడండి, పాపం వాళ్ళని స్వార్థపరులు అనకండి. మన కాలంలో ఆస్తి ఉండేది, అది అమ్మి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేశాం. మిగిలిన దాంట్లో మన వాటాకు వచ్చింది అమ్మి పిల్లల్ని ఉన్నతుల్ని చేశాం. వాళ్ళని అలా వదిలేసి ఉంటే ఇంతెంత ఉద్యోగస్తులు అయ్యేవారు కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుకుంటారు? నిజమే అలివేణి, పిల్లలకంటూ మనం ఓ చిన్న ఇల్లు కూడా సమకూర్చుకోలేదు. ఓ 2 గదుల ఇల్లైనా ఉండుంటే మన పాటికి మనం బతికేవాళ్ళం. వాళ్ళు ఉద్యోగస్తులయ్యి మనల్ని ఉద్ధరిస్తారని ఆశించాం. కానీ వాళ్ళెంత స్వార్థపరులో చూడు. వాళ్ళు ఇంతటి వాళ్ళు కావడానికి కారకులు ఎవరో ఒక్కసారన్నా ఆలోచించారా? తను, తన భార్య, పిల్లలు తప్ప తనకి ఓ తల్లి తండ్రి ఉన్నారని, ఇప్పుడు ఆ ముసలాళ్ళకి ఓ అండ కావాలని ఆలోచిస్తున్నారా అంటున్న భర్తని చూస్తూ, యాండి, మనం పెద్దవాళ్ళం, మనం బాధపడితే పిల్లలకి మంచి జరగదు. కన్నాక వాళ్ళని పెంచటం మన బాధ్యత. వాళ్ళెప్పుడూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి. మన చివరి దశ అంటారా, దేవుడే ఉన్నాడు. అన్ని దేశాల వాళ్ళు ఆయా దేశాలకి వారి బిడ్డల్ని రానిస్తున్నారు, తల్లిదండ్రుల్ని రానివ్వడం లేదు. దానికి పిల్లలు ఏం చేస్తారు? మనని తీసుకెళ్ళనిస్తే పిల్లలు తీసుకువెళ్తారండి అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కాలంతో పాటు ఎంత ఎదిగిపోయావు అలివేణి. ఆ కాలంలో ఇంట్లో అందరికీ చాకిరీ చేశావు, పెళ్ళిళ్ళు చేశావు, పురుళ్ళు పోసావు. ఒక్కరోజు నీ కష్టమేమిటో ఎవ్వరికీ తెలియనివ్వలేదు. కాలం మారిందంటూ పిల్లల భావాల్ని అర్థం చేసుకుని ఇప్పుడు వాళ్ళ బుద్ధులకు తగ్గట్టుగా మారావు. నీలో ఉన్న శాంతం, నిస్వార్థత, శక్తి నాకు లేవు అలివేణి అనుకున్నాడు మనసులోనే. ఇంతలోనే బయట నుంచి వచ్చిన కొడుకు కోడలు లోపలికొస్తూ, వచ్చే వారమే మా ప్రయాణం అంటూ ఆనందంగా చెప్పుకుపోవడం విన్న తను ఏ భావం వ్యక్తం చేయలేకపోవడం. అలివేణి వెంటనే, చాలా సంతోషం బాబు, హాయిగా వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి అంటూ మనసారా దీవించడం మరింత ఆశ్చర్యాన్నే కలిగించింది అయోధ్యరామయ్యకి. అందుకే ఆమెని తల్లి అంటారు అనుకున్నాడు. మర్నాడు ఆటో తెచ్చి తల్లిదండ్రుల సామాన్లు పెట్టి వాళ్ళిద్దరినీ ఎక్కించి తీసుకువెళ్తున్నప్పుడు మాత్రం 70 ఏళ్ల అయోధ్యరామయ్య మూగగా రోదిస్తుంటే అలివేణి మాత్రం మనవణ్ణి ముద్దాడుతూ కొంగుతో కళ్ళొత్తుకుంది. ప్రతాపు తల్లిదండ్రుల్ని దింపి అక్కడి అధికారులతో మాట్లాడి తిరుగుముఖం పట్టినప్పుడు తల్లి తండ్రి మనసులు విలవిల్లాడిపోయాయి. ప్రతాప్ రాసే ఉత్తరాలు 1కి 10 సార్లు చదువుకుని ఆ వృద్ధ దంపతులు ఆనందపడేవారు. 6 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ప్రతాపు కుటుంబంతో త్వరలోనే వస్తున్నట్లు రాసిన ఉత్తరం అందుకున్న ఆ దంపతుల ఆనందం వర్ణనాతీతం. ప్రతాపు వచ్చిన 2 రోజులకి ఓల్డేజ్ హోమ్కు వెళ్ళాడు. అక్కడ తల్లి తండ్రి లేరు. అక్కడ అందరినీ వాకప్ చేశాడు. ఎవ్వరూ వాళ్ళ గురించి చెప్పలేకపోయారు. ప్రతాప్కి మతి పోయినట్టయింది. తను వాళ్ళని చేర్పించింది ఇక్కడే కదా అనుకున్నాడు. ఏదో ఆలోచన రాగా బ్యాంకుకెళ్ళి తండ్రి అకౌంట్లో డబ్బు చూశాడు. మొదట ఓ నెల మాత్రం కొంత డబ్బు తీసినట్లుంది. తరువాత తను అన్నయ్య పంపిన డబ్బులో ₹1 కూడా తీయలేదు. ఏమైపోయారిద్దరూ? అప్పుడప్పుడు రాసే ఉత్తరాలు వాళ్ళకు అందాయా? వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాలేదని ఎప్పుడూ ఆలోచించలేదే. ఏమయ్యారు? ఎక్కడున్నారు? బతికున్నారా అన్న ఆలోచన రాగానే మనసు కదిలి ఏదో బాధ తన్నుకొచ్చి మనస్సుని వికలం చెయ్యసాగింది. ఒక్కసారి గతాన్ని తలుచుకుని బాధపడసాగాడు.
అమ్మా నాన్న ఇంట్లో పెద్ద కొడుకు కోడలిగా ఇల్లంతటినీ చక్కదిద్దటంతో పాటు తను వాళ్ళని ఓల్డేజ్ హోంలో దింపే వరకు తమకు చేసిన చాకిరీ గుర్తొచ్చింది. విదేశాల్లో పనివాళ్ళుండక ఇంట్లో చాకిరీ చెయ్యలేక భార్య చేసే గొడవ గుర్తొచ్చి మా అమ్మ చేస్తే కూర్చుని తినడమా అని అనుకున్నా గట్టిగా భార్య దగ్గర అనే ధైర్యం ఉండేది కాదు. ఫారిన్ వెళ్ళాక తల్లిదండ్రుల మీద అభిమానం కన్నా వాళ్ళు చేసిన చాకిరీ మధ్య తామెంత నిశ్చింతగా కాలం గడిపామన్నది తరచూ గుర్తొచ్చేది. కానీ అక్కడ వచ్చే డబ్బుకు ఆనందపడుతూ ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతూ ఉండేవారు. ఇంత దూరం వాళ్ళ కోసం వస్తే ఆ తల్లి తండ్రి హోంలో లేకపోవడం ఏమిటి? వాళ్ళ గురించి తెలియకపోవడంతో ఏదో ఆదుర్ద లాంటిది కలిగింది. ఇక లాభం లేదని ఆ హోం నడుపుతున్న యజమాని ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఆ యజమాని పేరు కిరణ్. అతనితో తన వివరాలు చెప్పి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి వాళ్ళని ఆ హోంలో చేర్పించిన తారీఖు వివరాలు చెప్పగానే అవతల నుంచి కిరణ్, మిస్టర్ ప్రతాప్, మీరోసారి మా ఇంటికి వస్తే మీతో వివరంగా మాట్లాడతాను అని ఫోన్ పెట్టేయడంతో ప్రతాప్కి గాబరా కలగసాగింది. ట్యాక్సీ చేయించుకుని అతనిచ్చిన వివరాలు పట్టుకుని తిన్నగా అతని ఇంటికి వెళ్ళాడు. హాల్లో కూర్చోబెట్టిన బంట్రోతుతో పంపిన కార్డు చూసి బయటికొచ్చిన కిరణ్ని పరిచయం చేసుకుని తల్లిదండ్రుల వివరాల గురించి చెప్పగానే కిరణ్ అతన్ని వెటకారంగా చూస్తూ, మిస్టర్ ప్రతాప్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు తెలియనివేం కాదు. తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలు. అందులో తల్లి మరీను. తండ్రి లేకపోయినా తల్లి తాను గంజి తాగి పిల్లలకి మెతుకులు పెట్టి పెంచుతుంది. 10 మంది పిల్లల్ని ఒకేసారి కష్టపడి పెంచగలిగే ఆ తల్లిదండ్రుల్ని చివరి దశలో ఒక్క బిడ్డ పెంచలేదు. మీ స్వార్థాలకు వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మనోవేదన గురించి ఒక్కసారన్నా ఆలోచించారా? 70 ఏళ్ళు దాటిన వారికి కావాల్సింది మీరు పంపే డబ్బు కాదు, తోటి మనిషి ఆప్యాయత, అనురాగం. మీరు డబ్బు పంపి మీ బాధ్యత చాలా చక్కగా తీర్చుకున్నాం అనుకుంటున్నారు. మీ వయసు వారికి రాదు, వాళ్ళ వయసు మీకొస్తుంది. అప్పుడు మీ పరిస్థితి ఇలాగే ఉంటే? ఒక్కటి గుర్తుంచుకోండి, ఓల్డేజ్ హోమ్లు దిక్కులేని వారికి. దిక్కులేని వారు మనకెవ్వరూ లేరన్న ఒక నిర్ణయంతో ఈ హోముల్లో బతుకుతారు. పిల్లలుండి చూడని వాళ్ళు అలా సర్దుకోలేరు అంటూ గట్టిగా చెప్తున్న కిరణ్ వైపు చూస్తూ, సార్, ముందు మా అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎలాగున్నారో చెప్పండి సార్ అంటూ చేతులు జోడించి అర్థిస్తున్న ప్రతాప్ని చూస్తూ, మీకు మరో విషయం చెప్తా వినండి. నేను చిన్నప్పుడు వారాల అబ్బాయిని, దిక్కు మొక్కు లేని అనాథని. మీ అమ్మగారు నాకు వారానికి 2 రోజులు మీతో సమానంగా భోజనం పెట్టడమే కాదు, మీ బట్టలు, మీ పాత పుస్తకాలు ఇచ్చేవారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజుల్లో మీ కుటుంబంలో మీ అమ్మగారు నిర్వహించే పాత్ర చూశాను. ఆమె దయవల్లే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఉద్యోగం చేసుకుంటూనే పీజీ చేశాను. ఉద్యోగంలో చేరి ఈ హోం ప్రారంభించాను. నేను పెరిగిన వాతావరణమే నా చేత ఈ హోం నడిపే స్థితికి తీసుకొచ్చింది. చిన్నగా ప్రారంభించిన నా హోంని చూసి ప్రభుత్వ సహకారం, కొందరు పెద్దల ప్రోత్సాహం లభించటంతో నా హోం బాగా నడుస్తోంది. మీరు మీ తల్లిదండ్రుల్ని చేర్పించాక వారి వివరాలు చూసి వారిని గుర్తుపట్టాను. ఇలాంటి తల్లినా ఇందులో చేర్పించారని బాధ కలిగింది. ఆ తల్లి నాకు ఆ రోజు తిండి బట్ట పెట్టకపోయి ఉంటే నేనింతటి వాణ్ణి కాకపోదును. మీ అమ్మగారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. వారు చేసింది గుర్తొచ్చి వారి దగ్గరికి వెళ్ళాను. వారు నన్ను గుర్తుపట్టలేదు. వారికి నా వివరాలు చెప్పి వారిని నా ఇంటికి తీసుకువచ్చాను. ఆనాటి నుంచి నా దగ్గరే ఉంచుకున్నాను. మీరు పంపే డబ్బు వారిని నేనే తీసుకోనివ్వలేదు. మీరు రాసే ఉత్తరాలు వారు చదువుకుని పడే ఆనందం వర్ణనాతీతం. వాళ్ళు రాసిన ఉత్తరాలు కావాలనే నేను పోస్టు చేయలేదు. డబ్బుతో బాధ్యతలు వదులుచుకునే మీలాంటి కొడుకులకి ఉత్తరాలు ఎందుకు రాయాలిట? నేను దేశంలో ఇలాంటి అనాథలందరినీ ఉద్ధరించలేను, కానీ
నన్ను తల్లిలా ఆదుకున్న ఒక్కరినైనా ఆదుకుని వారి రుణం తీర్చుకోవాలనుకున్నాను. ప్రతి కొడుకు ఒక్కసారి తల్లిదండ్రుల రుణం గురించి ఆలోచించుకుంటే దేశంలో అంతా ఉండి దిక్కులేని వారు ఉండేవారు కారు. వెళ్ళండి, ఆ వెనక గదిలో ఉన్న ఆ వృద్ధుల్ని చూడండి అన్న మాటలు విని ఆత్రంగా వెళ్ళిన ప్రతాపు వారిని చూసి ఆనందం పట్టలేక కౌగలించుకున్నాడు. ఏసీ గది, ఓ ప్రక్క పూజా మందిరం, చక్కటి పడకలు, 2 సోఫాలతో ఎంతో చక్కగా ఉందా గది. వంటవాడిచ్చిన కాఫీలు తాగుతున్న ఆ దంపతులు ప్రతాప్ని చూసి, నాన్న ఎప్పుడొచ్చావురా, చంటాడేడి, కోడలేది, ఎలాగున్నారా, హాయిగా ఉన్నారా, ఆ ఊళ్ళో అన్నీ దొరుకుతాయా అని అడుగుతున్న ఆ తల్లి ఒళ్ళో అశ్రు నయనాలతో వాలిపోయిన కొడుకును చూస్తూ కిరణ్, చూశారా ప్రతాప్, వాళ్ళనే తల్లి తండ్రి అంటారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నిందించకుండా మీ క్షేమాన్నే వాకప్ చేస్తున్నారు. వీళ్ళనే ప్రత్యక్ష దైవాలంటారు అన్న మాటలకు తలెత్తుకోలేక, అమ్మా త్వరలో మన దేశానికి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా అంటున్న ప్రతాప్ని చూసి, అలాగే బాబు అని ఆనందపడుతున్న ఆ దంపతుల్ని చూసి కిరణ్ మనసు పొంగిపోయింది. కథ పేరు మాతృదేవో భవ. రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.